హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి మరో గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్ అయిన విశాఖపట్నాన్ని ఇటు తెలంగాణలోని మేజర్ రైల్వే స్టేషన్ అయిన చెర్లపల్లిని కలుపుతూ, అంటే హైదరాబాద్ మహానగరాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరాన్ని కలుపుతూ రైల్వే శాఖ మరో రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది విపరీతంగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలని కలుపుతూ ప్రస్తుతం ప్రయాణిస్తున్న ప్రతి బండి కూడా వెయిటింగ్ లిస్టులను తలపిస్తూ ఉంటుంది. ఇలాంటి రూట్లో రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే తీసుకువస్తున్న ఈ సర్వీస్ని కూడా గోదావరి ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణించే మార్గంలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల గోదావరి ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ దొరకని ప్రయాణికులకి ఈ రైలు ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ వివరాలకు వెళ్తే, విశాఖపట్నం చెర్లపల్లి మధ్యలో రెగ్యులర్ సర్వీస్గా అందుబాటులోకి వస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 18527గా అందుబాటులో ఉంటుంది. ఈ బండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మనకి శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మొదటిసారి విశాఖపట్నం నుంచి ఇక్కడ చెర్లపల్లికి రెగ్యులర్ సర్వీస్గా ఏప్రిల్ 3వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఇంకా హైదరాబాద్ నుంచి చూసుకుంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ బండి 18528గా అందుబాటులో ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ బండి మనకి శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వీకెండ్కి ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వారికి ఈ బండి కన్వెంట్గా తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. శుక్రవారం శనివారం రోజులలో అటు ఇటు తిప్పుతున్నారు. అయితే ఈ బండి మొదటిసారి రెగ్యులర్ సర్వీస్గా ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే, ఈ బండి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:30 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకి చెర్లపల్లికి ఈ బండి చేరుకుంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి మధ్యాహ్నం 2:30 అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి మార్గం అనేది ఎలా ఉంటుందంటే, ఇటు విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత దుబాడ, అనకాపల్లి, యలమంచి, తూని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయన్నపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా ఇటు చెర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇంకా ఈ రైలులో కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్, దివ్యాంగుల స్థానాలు అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలుకి సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి రిజర్వేషన్ని కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.